నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కువైట్ క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోని నివాస గృహాలలో అంటే ఇళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తూ ఉన్న 6 బకాలాలను భద్రతా దళాలు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ, కువైట్ మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వాటిని మూసివేశారు. ఈ తనిఖీలలో భాగంగా కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన 11 మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సరుకుల సరఫరాకు ఉపయోగిస్తూ ఉన్న 2 ట్రక్కులను స్వాధీనం చేసుకోవడంతో పాటు మొత్తం 26 ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన నిందితులు స్వాధీనం చేసుకున్న వాహనాలు తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. అలాగే కువైట్లో మాదక ద్రవ్యాల విక్రయాలు, మత్తు పదార్థాలు కలిగి ఉన్న 9 వేరువేరు కేసుల్లో వివిధ దేశాలకు సంబంధించిన 16 మందిని కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 3 కేజీల మెథాంఫెటమైన్, షాబు, క్యాప్టాగాన్ మాత్రలు, హెరాయిన్, హ్యాషిష్, కెమికల్ మాదక ద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాలతో పాటు విక్రయాల ద్వారా, అమ్మకాల ద్వారా సమకూరిన డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కేసులో పార్సిల్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా కువైట్ దేశంలోకి మాదక ద్రవ్యాలు తరలించేందుకు యత్నించగా అధికారులు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సదరు పార్సిల్ను స్వీకరిస్తూ ఉన్న సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులను, స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి, కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరూ కూడా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జోలికి వెళ్ళొద్దండి, ఎందుకంటే చట్టాలు కఠినమయ్యాయి అన్నమాట. దీంతో ఎవరైనా మాదక ద్రవ్యాల కేసులు అరెస్ట్ అయితే కానీ జైలు శిక్ష లేదా నేర తీవ్రతను బట్టి ఉరిశిక్ష వేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.